ప్రైజ్ లాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ దయగల మా తండ్రి నీకు లెక్కలేని స్తోత్రాలు నేను ఇన్ని చిన్న వారికి ప్రభు చిన్న వారికి ప్రభు ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుచిన ప్రభు విరిగినలిగిన హృదయం దయచేయమని అడుగుచిన ప్రభు వాక్యంలో ప్రభు కలిగి జీవించే ధన్యతను దయచేయమని ప్రభు అడుగుతున్నాను నేను ప్రతి ఒక్కరికి నైనా ప్రభు మారు మనసు దయచేయమని అడుగుతున్నాను ప్రభు నీ రాకడ వరకు ప్రభు మేము ఎదురు చూసేటకు సహాయం చేయమని నా ప్రార్థనను అంగీకరించమని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 12 నుంచి 20 వచనాలు చదువుకున్నాము. 1వ అధ్యాయం 12వ వచనం నుంచి 20 వచనం. ఇది వినగా నాతో మాట్లాడుచున్న సర్వమేమిటి అని తిరగగా 7 సువర్ణ స్తంభములను ఆ స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన యొక్కని చూచి తిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లనివిని పోలినవై మహిమ అంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటమియు వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉండెను. ఏంటదండి యోహాను గారు ఏమి విని ఉన్నారు? ఇది వినగా నాతో మాట్లాడుచున్న సర్వమేమిటో అని చూడగోరి తిని. అది ఎవరి స్వరం అంటే మన రక్షకుడైన యేసుక్రీస్తు స్వరం. అది ఏంటది? 7 స్తంభములను 7 స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తినని యోహాను గారు దర్శనంలో చూచుచున్నారు. ప్రకటన గ్రంథం అంతా కూడా దర్శనంలో యేసుక్రీస్తు వారు యోహానికి చూపించి ఉన్నారు. ప్రతి ఒక్కటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు అని మనుష్య కుమారుని నేను చూచి ఉన్నానని అంటున్నాడు. ఆయన పాదములు ఎలా ఉన్నామంటే వస్త్రము ధరించుకుని ఆయన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకుని అంటే ఆయన పైనుంచి కింద దాకా ఒక అంగీ వేసుకుని ఉన్నారు. ఆయన పాదములకు కింద వరకు కూడా తెల్లని వస్త్రమును ధరించుకుని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండను. ఏమి కట్టుకుని? రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని అంటే మనం పెట్టుకునే చెవిలి బంగారము ఆ బంగారం కాదండి. ఆయన ప్రశస్తమైన ధవళ వస్త్రముననే తెల్లటి వస్త్రమును బంగారు దట్టితో కట్టుకుని ఉండేను అన్నాను. ఆయన తల వెంట్రుకలను తెల్లనివిగాను పోలి ఉన్నవి హిమం అంత దళముగాను ఉండేనని అన్నాను. ఆయన కనులు ఎలా ఉన్నవి? అగ్నిజ్వాలల వలె ఉండేను. ఆయన పాదములు పుటమిలో వేయబడిన కొలిమి వలె వేయబడి ఉన్న అపరంజితో పోలిన సమానమై ఉండేనంటున్నాను. ఆయన స్వరము ఎలా ఉన్నది? కంఠస్వరము. ఆయన కంఠస్వరము విస్తారంగా జల ప్రవాహము వలె ధ్వని వలె ఉన్నది. ఎలాగ జల ప్రవాహము వలె ధ్వని వలె ఉన్నది ఆయన స్వరము. ఆయన స్వరము వినగానే యోహాను గారికి ఏమన్నది దర్శనంలో చూపించింది. ఎవరు అని అనుకుని ఉన్నాడు. కానీ ఆయన లేచి చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి రెండంచుల గల వాడి అయిన ఖడ్గం ఒకటి వెల్లడిచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఆయన ముఖము ఎలా ఉన్నదండి? ఆయన ఎలా ఉన్నాడు? తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచుల ఖడ్గము ఉండే. వాక్యమును మనం అంటాం కదా, వాక్యము ఆయన 2 అంచుల ఖడ్గము అటు ఇటు కూడా పదును ఉంటుందని. దేవుని వాక్యము అటు ఇటు కూడా పదును కలిగినదే. ఎటు చూసినా సరే దేవుని వాక్యము చాలా లోతైనది. దేవుని వాక్యమును చాలా మర్మము కలిగినది. అటు ఇటు కూడా 2 అంచుల ఖడ్గము వలె ఉన్నది. ఆయన ముఖం తేజస్సు వలె ప్రకాశించుచున్నది. ఎలాగ సూర్యుని వలె. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల ఎదుట పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఎలా ఉన్నాయి?
భయపడకుడి సూర్యుని వలె ప్రకాశించుచున్నాడు కదా అనేసి వీరందరూ కూడా ఏం చేశారు, భయపడుచున్నాడు యోహాను. భయపడినప్పుడు మీరు భయపడకుడి, నా పాదములు యొద్ద నుండి ఆయన పాదములు చచ్చిన వాని వలె పడి ఉన్నానని అన్నాడు. దేవుడు ఏమంటున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృత్యుంజయుడనై ఉన్నాను, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అన్నాడు. మరణం యొక్క పాతాళలోకపు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి అన్నాను. దేవుని స్వాధీనంలో ఉన్నది ప్రతి ఒక్కటిని కూడా. దేవుడు మొదటి నుంచి ఆది నుంచి వరకు కూడా ఉన్నవాడు. మృత్యుంజయుడైన వారు మనందరికీ తెలుసు. దేవుని సిలువ వేసిన తర్వాత దేవుడు మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నాడని. ప్రతి ఒక్కరమును కూడా ఆయనను చూచి ఉన్నారు. ప్రతి నేత్రమును కూడా ఆయన చూచిన. ఆయన యొక్క పాతాళలోకపు తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? మన యేసుక్రీస్తు దగ్గరే ఉన్నాయి, దేవుని దగ్గరే ఉన్నాయి. కాగా నీవు చూచిన వాటిని ఉన్న వాటిని వీటి వెంట కలుగబోవు వాటిని అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మము, ఆ 7 సువర్ణ స్తంభముల సంగతియు వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దోత. ఏంటదండి? మనము చూచిన వాటిని వినని వాటిని కాకుండా యోహానుకి చెప్పుచున్నారు యేసుక్రీస్తు. చూచిన వాటిని విన్న వాటిని ప్రతి ఒక్కటిని కూడా 7 సంఘములకు వ్రాయమని చెప్పుచున్నాడు. 7 నక్షత్రములు గూర్చి, 7 మర్మములను గూర్చి, 7 సువర్ణ స్తంభములను గూర్చి, 7 నక్షత్రములు ఎలాగ పోలి ఉన్నవి? 7 సంఘములకు దోతలై ఉన్నవి. 7 సంఘములకు కూడా దోతలై ఉన్నవి ఒకటి. వాటిని నీవు వ్రాయము. నువ్వు దర్శనంలో చూసిన దానిని వినిన దానిని ప్రతి ఒక్కటిని కూడా వ్రాయము. వ్రాసిన ద్వారాన్ని బట్టే మనము జీవించగలుగుతున్నాం. ఈరోజు మనం ఇవన్నీ చదువుకుంటున్నామంటే ఆ రోజు దేవుడు కనుపరిచినవే, దేవుడు దర్శనంలో చూపించినవే ఈరోజు మనకి వ్రాయబడి ఉన్నవి. అవన్నీ కూడా ఇప్పుడు మనము చూచుచున్న ప్రతి ఒక్కటిని కూడా ఆ రోజులో యోహానికి ప్రకటన గ్రంథం అంతా కూడా యోహాను గారికి దర్శనంలో చూపించినవే. 7 స్తంభముల గురించి కానీ, 7 దూతల గురించి కానీ, 7 సంఘములను గురించి కానీ, నక్షత్రముల గురించి కానీ, కడపటి వాడను మొదటి వాడనని అన్న వాటిని గురించి ప్రతి ఒక్కటిని కూడా దేవుడు యోహాను గారికి దర్శనంలో చూపించినదే ఆయన ఇక్కడ వ్రాసి ఉన్నారు. అంతేగాని మనకి ఏమి దేవుడు యోహానుని చాలా చక్కగా వాడుకుని ఉన్నాడు. ఎందుకనంటే దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరూ మారు మనసు పొందమని అరణ్యంలో కేకలు వేస్తే ఎవరన్నా నమ్మారా? నావోహు వాడ తయారు చేసినప్పుడు జలప్రళయం వస్తుందంటే ఎవరన్నా నమ్మారా? ఎవరನ್ನು కూడా నమ్మలేదు. ఐగుప్తు దేశము 40 రోజుల్లోకి వెళ్ళవలసింది 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు? వారిలో విశ్వాసం లేదు. అలాగే జలప్రళయం వస్తుంది అన్నప్పుడు కూడా ఎవరు నమ్మలేదు. యోహాను గారు మారు మనసు పొందండి, నాకంటే నా వెనుక వచ్చేవాడు నిజమైన రక్షకుడు మృత్యుంజయుడు అని సజీవుడై ఉన్నాడని అన్నాడు. ప్రతి నేత్రమును ఆయన చూచునని అన్నాడు. ఆయన ఆది అంతం గలవాడును బూదిగంతముల నివాసంలో ఉన్నవాడని కూడా చెప్పి ఉన్నారు. కానీ ఎవరನ್ನು కూడా నమ్మలేదు. నావోహు వాడ తయారు చేసినప్పుడు అవి ఏది కూడా ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే వారు తినుచున్నారు, త్రాగుచున్నారు, సుఖించుచున్నారు తప్ప కానీ దేవుని రాకడ ఒకటి ఉన్నది, మనకు తీర్పు రోజున ఒకటి ఉన్నది. దానిని బట్టి మనము ఈ లోకంలోనికి నజరేయుడని యేసుక్రీస్తు ఎందుకు వచ్చి ఉన్నాడు? పాపులను రక్షించడానికి వచ్చి ఉన్నాడు. కానీ ఆయన సిలువలో బలియాను. కానీ నేను 2వసారి వచ్చినప్పుడు మీరు అందరిని కూడా మారు మనసును కలిగి ఉండండి అని ఆయన చెప్పి ఉన్నాను. కానీ ఆయన మృత్యుంజయుడై తిరిగి లేచి ఉన్నాడని ఎవరನ್ನು నమ్మలేదు. ఎవరನ್ನು కూడా ఆయనని యేసుక్రీస్తు అని కూడా నమ్మలేదు. ఈలో మోషే వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసరికి ఏం చేసి ఉన్నారు? వాళ్ళందరూ కూడా బొమ్మను తయారు చేసి పూజించారు. బొమ్మకున్నంత నమ్మకము మన దేవుని మీద మనకి లేదంటారా? అంటే రాడు రప్పకున్నంత అంత శక్తి మన దేవుడికి లేదంటారా? ఒక్కసారి మనలను మనం పరిశీలించుకుంటేనే తెలుస్తుంది. ఎవరో చెప్పడం కాదు, ఎవరో కాదు. మనం రోజు బైబిల్ చదువుకుంటున్నామా? బైబిల్ చదువుకున్నప్పుడు అందులో ఉన్న మర్మములు తెలుస్తాయి. అందులో ఉన్నవి ప్రతి ఒక్కటిని కూడా మన హృదయాన్ని హత్తుకునేలాగా ఉంటాయి. మనం ఎలా నడవాలి బైబిల్ చదివితే, మనం ఎలా నడవాలి, ఎలా అనుసరించాలి బైబిల్ని, మన జ్ఞానం ఎలాగ ఉండాలి, జ్ఞానం కలిగి ఎలా ఉండాలనేది అవన్నీ కూడా బైబిల్లో ఉంటాయి. బైబిల్ చదవలేనప్పుడు మనకి ఏది కూడా మన అక్కడికి రాదు, మన దగ్గరికి ఏది కూడా చేరదు. మనం బైబిల్ని బట్టే బైబిల్ వస్తూ ఉంటే శోధనలు. సాతాన్ ఏమంటుందంటే చదవద్దు అంటది, దేవుడు ఏమంటాడు చదవమంటాడు. కానీ సాతానికే చోటిస్తాం కానీ మనము దేవునికి
చోటు ఇవ్వము. ఎందుకంటే దేవునికి చోటు ఇచ్చామనుకో సాతాను మన నెగ్గినట్టు ఎలా అవుతుంది? దేవుడిని కూడా శోధించింది సాతాను. మాట్లాడితే ఇది ఒక మాట అంటాం. మన దేవుని శోధించిన సాతాను మనమెంత అని అంటాం. యోబుని శోధించిన సాతాను మనమెంత అంటాం. కానీ ఆ యోబు కానీ దేవుడు కానీ ఎవ్వరను కూడా నిరీక్షణను విడిచిపెట్టలేదు. దేవుని యందు నమ్మకమును విడిచిపెట్టలేదు. నజరేయుడని యేసుక్రీస్తుని కూడా ఎవరు కూడా విడిచిపెట్టలేదు. ప్రతి ఒక్కరూ కూడా నమ్మకమును కలిగి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా విశ్వాసము కలిగి ఉన్నారు. అబ్రహాము వలె మనం విశ్వాసము కలిగి ఉండాలి. హన్నా వలె మనము ప్రార్థన చేయాలి. రెబకా వలె మనము జ్ఞానమును కలిగి ఉండాలి. కానీ దెబోరా తన జ్ఞానమును బట్టే కదా సొలొమోను రాజుని ఎలా పరీక్షించడానికి వెళ్ళిందో అలాగే మనము కూడా మన హృదయమును మనము పరిశీలన చేసుకోవాలి. వారందరికంటే మనం ఇంకా గొప్పవారము. ఎందుకంటే దేవుడు మనల్ని ఎలాగ ఉంచి ఉన్నారు. కానీ దేవుడు మనల్ని సజీవులుగా ఉంచి ఉన్నాడు. దేవుని ఎందుకంటే మారు మనసును కలిగి ఉన్న దేవుని రాకడ సమీపంలో ఉన్నది. బుద్ధి కలిగిన కన్యకులు ఒక 10 మంది వెళ్ళారు. 10 మంది వెళ్తే 5గురే రక్షింపబడ్డారు. 5గురిలో మనం కూడా ఉండొచ్చు కదా, ఆ 5గురు వల్లే మనం కూడా అలాగే ఉండొచ్చు కదా అనే స్వభావమును కలిగి ఉండాలి తప్ప. కానీ మనం ఎప్పుడో వస్తుంది దేవుని రాకడ, అంతవరకు మనం ఎలాగే ఉందామని అనుకోవడం కాదు. దేవుని రాకడ ఏ రీతిగా వచ్చినా ఎలాగ వచ్చినా కూడా ఎవరికి కూడా తెలియదు. యోహాను ఎలా అయితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో మనము కూడా అలాగే భయభక్తులు కలిగి ఉంటే మనకి కూడా దేవుడు దర్శనాలు చూపిస్తాడు. యోహానికి ఎలా చూపించారో మనకు కూడా. ఆది అంతమై ఉన్నవాడు, మొదటివాడును కడపటివాడును నేనే అంటున్నాడు. మృత్యుంజయుడైన లేచిన వాడిని నేనే అంటున్నాడు. వాక్యం ఎలా ఉన్నది? 2 అంచుల ఖడ్గము వలె ఉన్నది. ఆయన ఎలా ఉన్నాడు? సజీవుడైన రక్షకుడైన తెల్లని వస్త్రములను ధరించుకుని ఉన్నాడు. మన హృదయంలో కూడా అలాంటి వస్త్రములను ధరించుకుని దేవుని రాకడకు ఎదురు చూసేవారుగా ఉందాము. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండునుగాక. ప్రార్థించుకున్నాం. స్తుతి 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 దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు. నాన్న పరిశుద్ధుడా పరిశుద్ధుడా, వేవేల దూతలతో కొనియాడబడుచున్న దేవ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మమ్మల్ని ఎలాగో ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన. మాకు తిరునామం ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. మా శత్రువులు మిత్రువులు దీవించి నాయన ప్రభా. ధనుకులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరు హృదయమును మార్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని సమాధానములు దయచే ప్రభా. ఇతర దేశాల్లో ఉన్న వారిని కానీ ఎక్కడున్నా సరే ప్రభా, నీ హస్తము వారిపై ఉంచమని అడుగుచున్నాను ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి హృదయములను మార్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభ నలిగిన హృదయంను దయచే ప్రభా. విరిగి నలిగిన మనస్సును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి హృదయములు మార్చి ప్రభా. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభ మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో మనశ్శాంతిని దయచే ప్రభా. జ్వరములతో ఉన్నారు, రోగములతో ఉన్నారు, ఎవరైతే ఏ నేర్చాలతో ఉన్నారో మాకు తెలియదు కానీ నీకు తెలుసు నాయన ప్రభా. వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. వారందరినీ బాగు చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా నీ దయను నీ కరికరమును దయించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా మా దేశాలని మా సంఘాలను కూడా దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ కనికరం నీ దయ ఉంచమని అడుగుచున్నాను నాయన ప్రభా. మాకు శత్రువులు కానీ మిత్రులు ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు చెప్పున దీవించమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని నజరేయుడని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానుదినాహారం నేడు మాకు దయచేయము. మరుణస్తులను మేము క్షమించిన ప్రకారము మరుణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. చూచుచున్న వారిపై నేను వినుచున్న వారిపై నేను సదాకాలము నీ కృపతోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.